నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. నూజివీడు మార్కెట్ యార్డ్ కమిటీ పదవికి తీవ్రమైన పోటీ పెరిగింది. టీడీపీ, జనసేన పార్టీలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. ఈ చర్చ పార్థసారథి వద్దకు వచ్చే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాలు కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో ఉండే అభ్యర్థిని ప్రకటించాలని కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అధిష్టానం వద్ద కొంతమంది నాయకులు ప్రస్తావించినట్టు తెలిసింది. మార్కెట్ యార్డ్ కమిటీ పదవిపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. పదవి ఆశించే వారి సంఖ్య పెరుగుతుంది. జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ తమ తమ మార్గాలలో అధిష్టానం వద్దకు మంతనాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నారా లోకేష్ దగ్గర, జనసేన పార్టీకి చెందిన వారు నాదెండ్ల మనోహర్ దగ్గర మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం కూడా స్థానిక మంత్రి కొలుసు పార్థసారథి ప్రమేయం లేనిదే ఈ పదవి భర్తీ చేయలేరనేది సత్యం. గతంలో ఈ పదవి భర్తీ చేయకుండా అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పదవీ కాలం ముగిస్తుండగా హడావిడిగా ఈ చైర్మన్ పదవిని భర్తీ చేసి తమ పని అయిపోయిందని అనిపించారు. అయితే ఎప్పటిలాగా కాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడినందున ఆరంభంలోనే ఈ చైర్మన్ పదవి భర్తీ చేయాలని ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు, ఎత్తుగడలు వేసుకుంటున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు తమకు ఈ పదవి మీద ఆశ లేదని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకు తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగానే చెప్తున్నారు. గతంలో ఈ పదవి ఆశించి భంగపడిన వారు మళ్లీ పట్టువదలని విక్రమార్కుల్లాగా కూటమి ప్రభుత్వంలో తమ ప్రయత్నాలు చాప కింద నీరులాగా కొనసాగిస్తున్నారని తెలిసింది. గతంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం పెరగడం ఇష్టం లేని శాసనసభ్యులు ఈ చైర్మన్ పదవికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. ప్రతిసారి ఎన్నికల ముందు ఈ పదవిని భర్తీ చేసేవారు. అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పదవికి రాజీనామా చేయడం, ఇదే తంతు నూజివీడు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతుంది. అయితే ఈసారి ఆ పద్ధతి విడనాడి కూటమి ప్రభుత్వం ఏర్పడినందున తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు ఈ పదవిని చెరో 2.5 సంవత్సరాలు కేటాయించాలని కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వీరి నిర్ణయం కూటమి ప్రభుత్వ అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుందని తెలిసింది. పలువురు చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఇరు పార్టీల వారు ఇప్పటికే తమ దరఖాస్తులను అధిష్టానం వద్ద సమర్పించినట్లు తెలిసింది.